శ్రీ భైరవకోన త్రిమూర్ఖదేవి జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, వ్యవసాయంలో నష్టాలు, ధనం నిలకడగా లేకపోవడం, రియల్ ఎస్టేట్, మనశ్శాంతి లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి. గురూజీ గణేష్ రాజు గారు. ఫోన్ నెంబర్ 9908478021. స్త్రీ పురుషులకు ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా తగిన పరిష్కారం తెలుసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మాది 7 years లవ్ యానివర్సరీ అనమాట. అంటే మేము రిలేషన్ నాని నేను పరిచయం అయ్యి రిలేషన్కి నేను యాక్సెప్ట్ చేసి 7 years అవుతుంది ఈ రోజుకి. సో అసలు ఈ 7 మ్యాజికల్ ఇయర్స్ కూడా ఒక కన్నుమూసి తెరిచేలోపు అయిపోయిందని నాకు అనిపిస్తుంది. బట్ ద ఛాలెంజెస్, అప్ అండ్ డౌన్స్, ఇంకా సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా ఫేస్ చేస్తామనేది ఓన్లీ మాకే తెలుసు. సో ఇంట్రోలో నాని లేడు అనుకుంటారు, నానిని మిస్ అవుతున్నారు అని నాకు కూడా తెలుసు. ఎస్, బట్ నాని షాపింగ్ చేశాడు. యాక్చువల్లీ మాకు అసలు ఈ ప్లాన్ ఏం లేదు. మేము నో సెలబ్రేషన్స్ అనుకున్నాము. బట్ దిస్ ఈజ్ అ స్పెషల్ ఒకేషన్. అంటే పెళ్ళి వరకు మాకు ఈ యానివర్సరీ అనేది స్పెషల్ కాబట్టి ఈ స్పెషల్ మూమెంట్స్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు అని ఒక క్యూట్ రిసార్ట్స్ తీసుకున్నాం. అండ్ ఫుడ్ అది కూడా ఇండియన్ కిచెన్, మన రెస్టారెంట్ నుంచి మేము ఫుడ్ తెచ్చుకుంటున్నాం. సో ఈ సెలబ్రేషన్స్ కూడా ఎందుకు అంటే ఫ్రమ్ పాస్ట్ 4 months మేము అసలు ఎలాంటి మూమెంట్స్ని కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. వీకెండ్స్ కానీ లేకపోతే అంటే అసలు బయటికి కూడా వెళ్ళింది లేదు, ఒక్క మూవీకి కూడా వెళ్ళలేదు. బికాజ్ కంప్లీట్ ఫోకస్ అంతా మనం రెస్టారెంట్ మీద పెట్టాము. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్, మా చుట్టూ ఉండే మా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా కొంచెం బయటికి వెళ్దాం అన్నారు, ఇంకా బయటికి కూడా వెళ్ళే టైం లేదని రిసార్ట్స్లోనే తీసుకున్నాం. నాని బర్త్డే కూడా మేము ఫారెన్ ట్రిప్లో ఉన్నాం కాబట్టి నేను నాని సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇంకా ఈ మూమెంట్ని ఫ్రెండ్స్తో కొంచెం సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే కూడా వస్తుంది. బర్త్డే కూడా ఏంటి ఈ సెలబ్రేషన్స్ అన్నీ నాకు చాలా ఇరిటేట్ అవుతున్నాను అనమాట. నేను ఎప్పుడు రొటీన్ సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్ రావడం, కేక్ కటింగ్ చేసుకోవడం, కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం, ఇంకా ఆ ముచ్చట్లలోనే మళ్ళీ గొడవలన్నీ కూడా. సో ఇంకా ఎవ్రీ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఇది కామన్. మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో మీ గ్యాంగ్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఈసారి మొత్తం అంతా బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము ప్రొజెక్టర్ అది పెట్టుకుని, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి గొడవలు ఉండవు, ఎందుకంటే అబ్బాయిలందరూ మ్యాచ్లో ఉంటారు. ఇంకా నేను, నా ఫ్రెండ్స్, ఫ్యూ గర్ల్స్ వస్తున్నారు. అండ్ ఇప్పుడు అయితే మాత్రం ఇంకా రిసార్ట్స్కి వెళ్ళాలి. ఫుడ్ అది ఆర్డర్ చేసేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6:37 అలా అవుతుంది, సారీ 5:30 అవుతుంది టైమ్. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 6:37 అవుతుంది. కొంచెంగా కేక్ కటింగ్ అది చేసుకుని ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఫ్రమ్ అతియా క్లాజెట్. ఏంటి, ఏం చేస్తున్నావు? అయిందా షాపింగ్? అయిందా? ఇంకెళ్దామా? లేట్ అవుతుంది చాలా. ఇంతసేపు ఏంటి అసలు నువ్వు? అప్పుడే ఏం చేయాలి తెలుసా? షాప్ అంతా తీసేసుకోవాలి. హలో, హాయ్ హాయ్ నానిపింకి, హాయ్. నాకు ఇవ్వలేదు, మాట్లాడు. సో యాక్చువల్లీ ఫుల్ ఆకలిస్తుంది. కారు గుద్దుకుంటా ప్రణీ. ఫుల్ ఆకలిస్తుంది. అంటే చాలాసేపు అయిపోయింది. లంచ్ చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసా, సేమియా ఉప్మా. సో ఇంకా నాకు ఆకలిస్తుంది, నానికి అందరికి ఆకలిస్తుంది. ఇంకా పానీపూరి తిందామని ఫిక్స్ అయ్యాను. పానీపూరి లవర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంత సూపర్ ఉంటుందండి పానీపూరి. ఎస్పెషల్ ఇక్కడ నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పానీపూరి, చాట్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంట్రా 2 కప్పులు పట్టుకున్నావు? 2 cups. ఎలా ఉంది గాయస్ పానీపూరి? రోహిత్, ఎలా ఉంది పానీపూరి? బెటర్. బెటరా? చాలా బాగుంటుందిరా ఇక్కడ. ప్రణీ, నీకు? సూపర్. ఎలా ఉంది పానీపూరి చెప్పండి, మీకు నచ్చిందా? చాలా బాగుందా? చూస్తావా? వా, బాగున్నాయా? నేనెవరు? అబ్బా, నువ్వు చూడలేదా? పాపం రా, పరుగు పోయింది. మా ఇద్దరే తెలుసా? ఓకే.
మన స్పెషాలిటీ ఏంటి అంటే మన ఈవెంట్ అయినా కూడా మనకన్నా ముందే మన ఫ్యామిలీ అంతా వచ్చేసి రెడీగా ఉంటారనమాట. సో మనమైతే రిసార్ట్స్కి వచ్చేసాం. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? చిన్నప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ పెద్ద అవుతున్న తర్వాత ఏ దాంట్లో కూడా అంత ఎగ్జైట్గా ఫీల్ అవ్వట్లేదు. సో చిన్నప్పుడు ఏ ఫంక్షన్ అయినా ఫెస్టివల్ అయినా ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచి హడావిడి స్టార్ట్ అయిపోయేది. బట్ ఇప్పుడు ప్రతిరోజు ఫంక్షనే కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ ఎవరు ఫీల్ అవ్వట్లేదు. హాయ్ జో. అందరూ అడుగుతున్నారు, చెప్పు ఏంటి సమాధానం? సో గైస్, చాలామంది కామెంట్స్లో అసలు జోష్నాకి ఏమైపోయింది, ఎందుకు రావట్లేదు అడుగుతున్నారు. ఏమైపోలేదండి. యాక్చువల్లీ జోష్న మొన్నటి వరకు ఏం చేసావు ఏయులో ఒక కోర్స్ చేసింది. ఆ కోర్స్ అయిన తర్వాత కంప్లీట్ సిక్ అయిపోయింది. ఓపెనింగ్ రోజు జోకి సలైన్స్ పెట్టారనమాట. సో ఇంక అందుకే జో రావడం అవ్వలేదు. అండ్ ఆబ్వియస్గా ఈరోజు ఉండకపోతే నేను చంపేస్తానని తెలుసు. సో వెంటనే వచ్చేసింది, అంతే కదా జో? సో హీర్ ఈజ్ మై క్యూటీ. అండ్ ఇవన్నీ మేము ఇందాక మీకు చూపించిన జూడియోలో తీసుకున్న స్టఫ్ అనమాట. జస్ట్ పార్టీ వేర్ కోసం, పూల్ కోసం, మంచిగా ఉండడం కోసం. అండ్ జూడియో ప్రమోషన్ కాదు, బట్ జూడియోలో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ముందు కన్నా కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బాగుంది కదా జో? Yeah, but get a friend who buys stuff for you like this girl does. Yes, please. సో ఇంకా జో చెప్పింది మీకు అర్థమైందా? అర్థం కాలేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు బ్లాక్ శారీ వేసుకోవాలి. శారీ వేసుకుని రెడీ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ గైస్. బ్లాక్ శారీ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ శారీ అంతా మంచి షైన్ వస్తుంది. అండ్ తీసుకొచ్చాను మ్యాగీ. హెయిర్ ఈజ్ అవర్ ప్రీతి. హాయ్, ఎలా ఉన్నావు? అందరూ అడుగుతున్నారు అసలు ఎందుకు సిరీస్ ఆపేశారు అని. వాట్స్ యువర్ ఆన్సర్? సిరీస్ అయితే ఇంకా మంచి కాన్సెప్ట్స్ తో ఇంకా వస్తున్నారు, రెడీగా ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్. యో థ్యాంక్ యూ. సో మ్యాగీ చెప్పుకున్నాను నేను, నాకు మ్యాగీ వచ్చింది. బట్ ప్రీతి ఏం తినట్లేదు ఎందుకంటే జ్యూస్ తీసుకుందంట. సో నైట్ ఇంకా కంప్లీట్ డిన్నరే చేస్తా అని చెప్పింది. అండ్ జగదీష్ బ్రో కూడా వచ్చారు, బయట ఉన్నారు. అండ్ సీ యూ అగైన్, బై. I'm here for their 7 years anniversary. నాని ఇంకా రెడీ అవ్వలేదు. నాని రెడీ అయ్యే గ్యాప్లో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఫొటోస్ తీసుకుంటున్నా. అండ్ బ్లాక్ సారీ కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఫొటోస్ సో అందరూ కూడా ఎక్కువ ఫొటోస్ తీసుకోండి. అందులో మనకి 1-2 నచ్చుతాయి. ఊరికూరికి 1-2 ఫొటోస్ తీసుకుని అవి కూడా బాగా రాలేదు అని ఫీల్ అయ్యే కన్నా ఎక్కువ ఫొటోస్ తీసుకోవడం బెటర్ కదా. మాయ చెప్పు, ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళావురా? ఇక్కడ ఆన్సర్ చెప్పు. ఇక్కడ నువ్వు ఇందాకలంతా ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్, పెద్ద మనిషి ఫ్రెండ్స్, చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు అక్క? అంత బ్లర్ దానివల్ల. హాయ్. సీక్రెట్, నా వాయిస్ గుర్తుపట్టండి. లెట్స్ డు కుమ్ముడు. మన ఇద్దరి కోసం అని చెప్పుకున్నాం తమ్ముడు. ఇంకేం వస్తాక అంతే కదా. పింకీ ఏది నాని? పింకీ షూట్ బిజీలో ఉందంట. హాయ్. హాయ్ చెప్పలేదు. హాయ్. ఫోటోషూట్ చేస్తున్నాను గాయస్. చెప్పండి గాయస్, ఎక్కడ? ఇక్కడ పూల్. ఆ పూలతో తీసుకుంటున్నారండి. ఆ పూల్లో అలా దూసాను అనుకో, భలే ఉంటుంది. స్పీకర్
ఓకే. ఎవ్రీ ఇయర్ ఏదైనా ఒక కలర్ కాంబినేషన్ ట్రై చేయడం నాకు ఇష్టం. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆలివ్ గ్రీన్ అండ్ లాస్ట్ ఇయర్ వైట్, ఈ ఇయర్ బ్లాక్. అంతకుముందు మనం కస్టమైజ్డ్ వేసుకునే వాళ్ళం కాదు, జస్ట్ జీన్ టీషర్ట్స్ కాబట్టి కొంచెం మ్యాచింగ్ కపుల్ గోల్స్ అని ఏవో ఒకటి నాకు ఏదైనా యూనిక్గా ట్రై చేద్దాం, లేకపోతే ఉన్న దాంట్లోనే ది బెస్ట్ ట్రై చేద్దాం అనేది నాకు చాలా ఇష్టం. అండ్ నేను నాని కలిపి పిక్చర్స్ తీసుకుంటున్నాం. సో నేను పిక్చర్స్ తీసుకున్న వెంటనే కెమెరాలో చెక్ చేసుకుంటా ఎలా వస్తుంది అనేది, సో దట్ ఏమైనా పోజ్ చేంజ్ చేయాలి అన్న చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పూల్ దగ్గర తీసుకుంటున్నాం అనమాట. లైక్ నేను అనుకున్న ఫొటోస్ అనుకున్నట్టు వచ్చేంత వరకు నేను ఎన్ని ఫొటోస్ అన్నా తీసుకుంటా. అండ్ ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటి అంటే నైట్ ఫోటోషూట్ కాబట్టి షాడోస్ పడిపోతాయి. లైక్ ఫేస్ మీద హాఫ్ లైటింగ్ అండ్ హాఫ్ షాడోస్ పడితే ఆ పిక్చర్స్ అంత బాగా రావు. చీకట్లో ఎందుకు చేస్తున్నామంటే లోపలంతా లైట్స్ ఉండడంతో హాఫ్ లైటింగ్ పడుతుంది, డార్క్ థీమ్తో బాగుంటుంది అని బయటకు వచ్చి చీకట్లో ఫోటోషూట్ చేస్తాం. బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని దెయ్యాల్లో ఉన్నాం కదా. ఓకే గైస్, కలర్ యూట్యూబ్ పేరు చెప్పు. యూట్యూబ్ ఛానల్ హాయ్ గాయ్స్. సో మేమైతే రిసార్ట్స్కి వచ్చేసాం. లొకేషన్ వచ్చేసి స్టోరీస్ హ్యాంగ్ అవుట్ అనమాట, మధురవాడలో ఉంది. షార్ట్ అండ్ స్వీట్. అండ్ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ 7 years యానివర్సరీ. నమ్మలేకపోతున్నాం 7 years Yeah. క్రాస్ అయిపోయి మనం 8th yearలోకి ఎంటర్ అవుతున్నామండి. 6 years క్రాస్ అయ్యి 7 years. నువ్వు మొత్తం మర్చిపోతున్నట్టున్నావు. ఓకే, ఇది అంటే 100 ఏళ్ళేనట్టు. అబ్బా, డైలాగ్ ఏంటి సార్, అర్జెంట్ డైలాగ్ ఏంటి? సో మేము అండ్ ఫుడ్ అంతా కూడా ఇండియన్ కిచెన్ నుంచే తెచ్చుకుంటున్నాం. మన కిచెన్ ఉంది కాబట్టి మనకి వేరే కిచెన్తో అవసరమే లేదు. సో ఇంకా ఫ్రెండ్స్ కూడా బయట ఎక్కువ మందిని పిలవలేదు, ఎందుకంటే క్లోజ్, మాకు బాగా క్లోజ్ పీపుల్ని మనం అందరం ఇన్వైట్ చేశాము. అండ్ అంటే యాక్చువల్లీ అసలు సెలబ్రేట్ చేసుకోవాలని లేదు, బట్ ఎందుకో 4 months నుంచి అసలు నో సెలబ్రేషన్స్ ఎట్ ఆల్. మాకన్నా సునీల్కి, ఇంకా సునీల్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అక్క పార్టీ అంటే సరే ఇంకా చిల్ అవుదాంలే, ఇంకా పూల్లో కూడా దూక్కుని ఆడుకుని చాలా రోజులు. ఏంటి చైన్ తోసేనా? నాకు ఇలా నొక్కేస్తున్నావు. నాకు నొక్కేస్తే నచ్చదు, నాకు ఏదో డామినేటింగ్గా అనిపిస్తుంది అలా. నేను ఒప్పుకోను ఎప్పుడు కూడా. సో ఇంకా చాలా బాగుంది. అండ్ బ్లాక్ సారీలో ఎలా ఉన్నాను చెప్పలేదు. నేను బ్లాక్ డ్రెస్ లో, నువ్వు చెప్పలేదు. నాని టిల్లు అది మాత్రం నేను చెప్తాను. టిల్లు పేరు ఇన్ని స్టైలే వేరు. అండ్ ఆల్సో ఇట్స్ బీన్ సో లాంగ్, మేము నో పార్టీస్, అసలు బయటికి వెళ్ళలేదు అండ్ నో ఫన్ ఏం లేవు. అండ్ ఈ రోజు కూడా కొంచెం మంచి టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, కూర్చుని మాట్లాడుకుని. అండ్ బిజినెస్ కార్డ్స్ తెచ్చాను, నాకు బిజినెస్ కార్డ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. బిజినెస్ కార్డ్స్ ఆడదాం అనుకుంటున్నాను ఈరోజు. అండ్ ఇంకా ఏంటి, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేనేం చెప్పాలనుకోవట్లేదు, పార్టీలోకి అర్జెంట్గా వెళ్ళిపోదాం. లెట్స్ గో. అండ్ కేక్ కటింగ్ కూడా ఉంది. కేక్ కటింగ్ అయిన తర్వాత ఫుల్ డాన్స్ అన్ని కూడా ఉంటాయి. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. సో ఇక్కడంతా డాన్సెస్ చేసుకుంటున్నాను అనమాట. ఏ సాంగ్కి డాన్స్ చేస్తున్నామైనా మనకు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నేనే రివీల్ చేసేస్తున్నా. నేను లక్కీ ఈ సాంగ్కి అయితే బాగా డాన్స్ చేస్తాను. బికాజ్ మనీషా మా ఫ్రెండ్ పెళ్ళి బ్రైడ్ టు బీకి మేము ఈ సాంగ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఇంకా నాన్ స్టాప్గా కల్లో కూడా నేను వేసేస్తానమాట. ఎందుకంటే నాకు వచ్చిన డాన్స్ని నేను మర్చిపోను, అలా ఉంటుంది. నాలా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఉన్నారనమాట. లైక్ నా డాన్స్ని చూస్తూ నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లక్కీ కూడా వచ్చింది, అందరూ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. క్యూట్ డెకోర్, నాకు డెకోర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ కేక్ కూడా సింపుల్గా, ఎక్కువ హడావిడి లేకుండా హ్యాపీ యానివర్సరీ 7 to infinity అని రాయిపించాను. ఇక్కడ ప్రభుదేవా గారి న్యూ సాంగ్ వచ్చింది కదా, దానికి నాకు స్టెప్స్ చాలా బాగా ఇష్టం. నానితో వేయడం అంటే నాకు ఇష్టం, కానీ నాని వేయట్లేదు. సరేలే ఇంకా నేనే నానితో ఫుల్ ఆడుకుంటున్నాను అనమాట. నానికి స్టెప్ని సరిగ్గా వేయకపోతే కోపం వస్తుంది, అందుకు నానిని కోపం తెప్పించడం నాకు ఇంకా సరదా.
యూజువల్గా అందరు కపుల్ 3 సాంగ్ని వాళ్ళ కోసం డెడికేట్ చేసుకుంటారు కదా. సో మేము కూడా 3 మూవీలో సాంగ్స్ పెట్టగానే నాకు ఒక రకమైన హ్యాపీనెస్, ఒక రకమైన ఫీల్. ఇంకా సో కేక్ కటింగ్కి అందరూ రెడీగా ఉన్నాం. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్, పార్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది. నాకు స్పార్కిల్ అంటే ఎప్పుడు భయం, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్ వీడియోస్ చూస్తున్నాం కాబట్టి. బట్ స్టిల్ స్పార్కిల్ లేకుండా వీడియోస్ పిక్చర్స్కి ఆ కంప్లీట్నెస్ రాదు అనేది, ఇంకా స్పార్కిల్ తప్పదు. బట్ మీరు స్పార్కిల్ క్యాండిల్స్ని యూస్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా యూస్ చేయండి. అండ్ నాకు స్నో స్ప్రే అస్సలు నచ్చదు, అది సునీల్కి తెలుసు. బట్ స్టిల్ స్నో స్ప్రేని స్ప్రే చేస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ నేను నా జుట్టు పాడైపోతుంది, నా వాచ్ పాడైపోతుంది అని భయంతోనే ఉంటున్నా. నానికి కేక్ తినిపించాను, నేను ఎక్కువ స్వీట్ తిన్నాను. బట్ అందుకే నా కోసం నాని చాలా చిన్న స్వీట్ తినిపించాడు. సతీష్ బ్రో ఫొటోస్ తీస్తారు అండ్ మన వైజాగ్ ఎడిటింగ్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా మన పర్సనల్ ఫోటోగ్రాఫర్సే, అన్పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మన ఫ్రెండ్స్ అందరూ అన్పెయిడ్ ఫోటోగ్రాఫర్స్. లక్కీ ఆర్ దోస్ హూ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అడగకుండానే ఫొటోస్ అన్నీ తీస్తున్నందుకు. అండ్ నాని అక్కడ కొంచెం దగ్గర రాగానే ఏదో ఎందుకు నాకు సిగ్గేస్తుంది నాని అని చెప్తుంటే ఇంకా నవ్వుతున్నాడు అనమాట. అండ్ నానికి నేను ఒక సీక్రెట్ చెప్పాను, ఒక ప్రామిస్ చేయమని చెప్పాను. అది ఏంటి అనేది నేను మినీ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్లో ఉన్న మినీ వ్లాగ్స్ అన్నిటినీ డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు రాబోతున్నాం. లవ్ సిరీస్ కూడా వెరీ సూన్ మనం కంటిన్యూ అనేది చేస్తాము. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు నచ్చితే కనుక డెఫినెట్గా నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే వీడియో చాలామందికి నచ్చి కామెంట్స్ కూడా చేశారు, అలాంటి వీడియోస్ ఇంకా చేయమని చెప్పి. సో నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే వీడియోస్ని కూడా డెఫినెట్గా చేస్తాను మీ అందరి కోసం. అండ్ నేను ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నా ఫర్ అ గ్రూప్ పిక్చర్. అండ్ ఆబ్వియస్లీ మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, బ్యూటిఫుల్ కలర్ఫుల్. ఇంకా తర్వాత స్విమ్మింగ్ పూల్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ కుడెంట్ క్యాప్చర్ దోస్ మూమెంట్స్, ఎందుకు అంటే ఇంకా లేట్ అయిపోయింది, సరిగ్గా లైటింగ్ కూడా రావట్లేదు అని చెప్పి. అండ్ గ్రూప్ పిక్చర్స్ అన్నీ చాలా బాగా తీసుకుంటున్నాం. అసలు ఏ పార్టీలో కూడా ఇంత ఎంజాయ్ చేయని చాను కూడా మా పార్టీలో ఫుల్ అసలు పూల్లోనే ఉండి ఆడుకున్నాం. మేము పూల్లో ఒక గేమ్ ఆడాం. వాటర్ బాటిల్స్, ఎంటీ వాటర్ బాటిల్స్ తీసుకుని పూల్ వాటర్లో ముంచి పిలిచి మరీ మొహం మీద వాటర్ కొట్టుకునే గేమ్. నాకైతే చాలా వాటర్ కొట్టేశారు. నేను కూడా అందరినీ రివెంజ్ కొట్టేసుకున్నాను అనుకోండి. అండ్ ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ మళ్ళీ ఇండివిజువల్ పిక్చర్స్ అవి కూడా తీసుకుంటున్నాం అనమాట. నేను అన్ని పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, ప్లీజ్ డూ ఫాలో. అండ్ మా సెలబ్రేషన్స్ అయితే ఇలా ఎండ్ అయింది. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.